జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః. నిన్నటి రోజు ప్రయాగరాజ్ చేసుకొని అయోధ్యకి రావడం జరిగింది. రాత్రికి పొద్దున్నే లేచి 9 గంటలకు ఫ్రీ హారతి టికెట్ అనేటువంటిది ఉంటుంది. ఆ కౌంటర్లో నిల్చున్నామన్నమాట. టికెట్ అనేటువంటిది ఫ్రీ, కానీ 45 మెంబర్స్కి మాత్రమే ఉంటుందన్నమాట. స్లాట్ 9ంటికి ప్రారంభమవుతుంది. సో ఆ టికెట్ తీసేసుకొని పాస్ తీసేసుకొని అక్కడి నుంచి 10:30, 11కల్లా రూమ్కి వచ్చేసి స్నానం చేసుకొని అనుష్ఠానం చేసుకొని 1ంటికి అలా బయటకు వెళ్ళి భుజించి కాస్త అల్పాహారమును తీసుకొని హనుమాన్ వాడి అక్కడ చూశారు కదా, లైన్ ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా సుమారు గేట్ వరకు, ఈ లతా మంగేశ్వర్ చౌక్ వరకు ఉంటుందన్నమాట. అక్కడ వరకు లైన్ ఉంటుంది. హనుమంతుడి దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిసరాలలో రాజద్వారము ఇత్యాది దర్శనము చేసుకొని సరయూ నదికి వెళ్ళాలని చెప్పేసి అక్కడ నుంచి చిన్నగా సరయూ నదికి వెళ్తున్నామన్నమాట. అక్కడ అద్భుతం ఏమిటి అంటే తులసి వనం అని చెప్పేసి ఒక ఉద్యానవనం ఉంటుంది. అక్కడ కూడా బాగుంటుంది అనమాట ఏరియా. కాస్తసేపు మీరు కూడా రిలాక్సింగ్ అవ్వచ్చు. అక్కడ నుంచి సరయూ నదిలో దీపము వదులుకొని నది యొక్క ప్రోక్షణ చేసుకున్నాము. రేపటి రోజు స్నానం చేయాలని చెప్పేసి ఇవాళ కేవలం ప్రోక్షణ చేసుకొని అక్కడ సరయూ నదికి నామస్మరణ చేసుకొని నమస్కారములు చేసుకొని తిరిగి మళ్ళీ రూమ్కి వచ్చేసి కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి రాముల వారి దర్శనంకి వెళ్ళా అనమాట. అసలు ఇవాళ అద్భుతం ఏమిటి అంటే సాయంత్రం పూట రాముల వారి దర్శనం చేసుకోవడానికి సుమారు 6-15 నిమిషాలకి బయలుదేరాము. అయితే ఒక్కసారి లైన్ వెళ్ళిపోయిందంటే ఇలా భగవంతుని దర్శనం చేసుకొని ఎగ్జిట్ బయటకు వచ్చేయాలన్నమాట. మధ్యలో ఇంకెక్కడ కూడా మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఛాన్సులు ఉండవు ఆల్మోస్ట్. ఇంకోటి కాస్త సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే ఇవాళ అనుకోకుండా నామస్మరణ చేసుకుంటూ తొందరగానే అయిపోతుంది. లైన్లు ఏం పెద్దగా ఉండవు, తొందరగానే అవుతుంది. అయితే ఇవాళ జయధ్వని చెప్పుకుంటూ అందరూ జయధ్వని చెప్తున్నారు. నా నోట్లో ఒకటేసారి కైకేయి పుత్ర రామ భగవానికి అని చెప్పేసి జయధ్వని వచ్చేసింది అనమాట. అద్భుతంగా అనిపించింది. రామయ్యకు కూడా ఎంతైనా కూడా అతని 3 తల్లులలో కొంచెం విశేషమైనటువంటి ప్రేమ కైకేయి మాత కాబట్టి మధ్యలో వెళ్తుంటే ఒక మిలిటరీ ఆయన మళ్ళీ దర్శనంకి వెళ్తారా అని అడిగి వెళ్ళండి అని చెప్పేసి ఆ మధ్యలోంచి వెళ్ళనిచ్చారనమాట. మళ్ళీ 2వ దర్శనం అయ్యింది. అంత అద్భుతం అనిపించింది. నాకు అనిపించింది అతి విశేషంగా ఏదైనా చెప్తే ఆయనకు ప్రీతికరమైతే మళ్ళీ చూడాలనుకుంటారు అన్నట్టుగా ఆ కైకేయి పుత్ర రామచంద్ర భగవానికి అనేటువంటి నామస్మరణ ఆయనకి చాలా నచ్చిందేమో అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి అదే నామస్మరణతో జయధ్వని చెప్పి శ్రద్ధగా మొక్కి తండ్రి నీ అనుగ్రహం నా మీద ఇలానే ఉండని అనుకొని బయటికి వచ్చాడని జరిగిందనమాట. అయితే ఇక్కడ ఏంటంటే అయోధ్య రామ మందిరం యొక్క దర్శనంకి చాలామంది ఉన్నా కూడా ఫ్లోటింగ్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ దర్శనం దగ్గర ఆగాల్సినటువంటి అవసరం ఉండదు. హనుమంతుడి దగ్గర మాత్రం బాగా లైన్ ఉంటుంది, క్యూలో నిల్చోవాల్సిందే. ఇక్కడ ఏంటంటే ఒకటేసారి 3-4 లైన్స్ ఆయన ముందు నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి ఆగాల్సినటువంటి అవసరం ఉండదు, వెళ్తూనే ఉంటుంది ఫ్లోటింగ్ అనేది. బాగుంటుంది. ఇక్కడ కూడా మీరు ధర్మశాల నిన్న రాత్రి చెప్పారు కదండి, మీరు గెస్ట్ హౌస్ కానీ లేదా లాడ్జ్ కానీ వెళ్ళకండి. మీకు రాముల వారి గుడి ఎదురుగానే బిర్లా ధర్మశాల అనేటువంటి ధర్మశాలలు ఉంటాయి. అక్కడ రూమ్ తీసేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్. మీకు లాడ్జ్ అనేది మళ్ళీ చాలా దూరంగా 1 కిలోమీటర్ అవతల వదిలేస్తారనమాట. మీరు విశేషంగా మళ్ళీ ఆటోలు తోటాలు చేసుకొని రావాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా ధర్మశాలలో నివాసం తీసేసుకోండి. అల్పాహారం గురించి మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, కానీ ధర్మశాలలోనే లాడ్జ్ అనేటువంటి తీసుకోండి. చాలా ప్రైస్ కూడా మనకు రీజనబుల్గా వస్తుంది. అది విశేషం అన్నమాట. ఇంకోటి ఏంటంటే కాస్త సెక్యూరిటీ పర్పస్ కూడా బాగుంటుంది. ఆటో వాళ్ళందరూ కూడా లాడ్జులు చూపించేస్తారు. ఏం కాదు, మీరు ముందే చెక్ఇన్ చేసుకోకపోయినా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో దాని నెంబర్ ఒకటి పెట్టేస్తాను. ధర్మశాలది, నేను ఉన్నటువంటి ధర్మశాల అక్కడ బాగుంది. రూమ్లు కూడా చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయన్నమాట. ఇక రేపటి రోజు పొద్దున్నే 4:30 సమయానికి ఏదైతే హారతి ఉంటుందో ఆ హారతి టికెట్ ఇవాళ దొరికింది కాబట్టి రేపటి రోజు 3:30 వరకు లేచి ఆలయానికి వెళ్ళి భగవంతుని లేపేటువంటి
హారతి కాకడారతిని చూడాలి. రేపటి రోజే సరయూ నది స్నానము కూడా చేస్తాము. ఇక అతి విశేషం ఏమిటి అంటే రేపటి సాయంత్రం సాక్షాత్తు గోపాలకృష్ణుడైనటువంటి బృందావనానికి మథురకు బయలుదేరుతున్నాను. అతి మనోహరమైనటువంటి ఆ స్థల దర్శనం కూడా మనం అందరం చేసేసుకున్నాము. ఒక్కసారి జయధ్వని చెప్పండి. రాజా రామచంద్ర భగవానుకి జై. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. దశరథ నందన రామచంద్ర భగవానుకి జై.